గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రొవైడ్ చేసినటువంటి శాంసంగ్ గెలాక్సీ టాబ్స్ను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలనో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్యాబ్లో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్నే పవర్ బటన్ అంటారు. ఈ పవర్ బటన్ను గట్టిగా ఒత్తి పట్టుకోవాలి. కొంచెం ఒత్తి పట్టుకున్నైతే శాంసంగ్ గెలాక్సీ అని మనకు ఓపెన్ అవుతుంది. మరికొంతసేపటికి వెల్కమ్ అని వస్తుంది. వెల్కమ్ అని వచ్చిన తర్వాత కింది భాగంలో స్టార్ట్ అని ఉంటుంది. స్టార్ట్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే ఇక్కడ అగ్రీ టు ఆల్ అని ఉంటుంది. అగ్రీ టు ఆల్ను టచ్ చేయాలి. టచ్ చేసి కింది భాగంలో అగ్రీ అని ఉంటుంది. ఈ అగ్రీని టచ్ చేయాలి. ఇక్కడ ఈజీ సెటప్ విత్ అనదర్ డివైజ్ అని వస్తుంది. ఇక్కడ క్రింది భాగంలో సెటప్ మాన్యువల్లీ అని ఉంటుంది. టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూస్ ఏ వైఫై నెట్వర్క్ అని అడుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెట్వర్క్ను కానీ మన స్కూల్లో ఉన్నటువంటి వైఫై నెట్వర్క్ను కానీ ఇవ్వాలి. వైఫై కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ విధంగా వెళ్ళిపోతుంది. అప్డేటింగ్. నెక్స్ట్ చెకింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ గెటింగ్ రెడీ ఫర్ నెట్వర్క్. నెక్స్ట్ సెటప్ యువర్ ఫోన్ అని వస్తుంది. ఇక్కడ క్రింది భాగంలో కంటిన్యూ అని ఉంటుంది. ఈ కంటిన్యూను టచ్ చేయాలి. టచ్ చేస్తే కీప్ యువర్ వర్క్ యాప్స్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అని వస్తుంది. సో దిస్ డివైజ్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వచ్చి క్రింది భాగంలో నెక్స్ట్ అని ఉంటుంది. ఈ నెక్స్ట్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే అప్డేటింగ్ డివైజ్ అనే వెళ్తుంది. నెక్స్ట్ రిజిస్టరింగ్ డివైస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తూ టెక్టోరో ఈఎం అని వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. గెట్ స్టార్టెడ్ను టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ అడుగుతుంది ఎస్ అని ఉంటుంది. ఎస్ను క్లిక్ చేయాలి. ఇక్కడ క్రింది భాగంలో ప్రొసీడ్ అని ఉంటుంది. ఈ ప్రొసీడ్ను క్లిక్ చేయాలి. మరి క్రింది భాగంలో కంటిన్యూ అని ఉంటుంది. ఈ కంటిన్యూను టచ్ చేయాలి. ఇక్కడనే బాక్స్ వచ్చి ఆ బాక్స్లో టచ్ చేస్తే టిక్ మార్క్ పడుతుంది. ఇక్కడ ప్రొసీడ్ అనేది హైలైట్ అవుతుంది. ఈ ప్రొసీడ్ను టచ్ చేయాలి. టచ్ ఇలా బైజూస్ ట్యాబ్లో 7 యాప్స్ ఓపెన్ అవుతాయి. దీనిలో మొదటగా వైఫైది మాత్రం వచ్చింది. మిగిలిన సూట్ కేస్ సింబల్ ఉన్నాయి. ఇలా బ్లింకింగ్ అయితే దాన్ని అలాగే వైఫై కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అలాగే వైఫై కనెక్ట్ చేస్తే ఈ విధంగా 7 ఐకాన్స్ కనిపిస్తాయి. సూట్ కేస్ సింబల్ వెళ్ళిపోయి దీంట్లో బైజూస్ ప్రీమియం టచ్ చేస్తే గెట్ స్టార్టెడ్ బెస్ట్ టీచర్స్ ఇన్ ఇండియా వస్తుంది. నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. ఇలా టచ్ చేసినాక కార్నర్లో 5 టైమ్స్ టచ్ చేస్తే స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి టీచర్స్ అటెండెన్స్ యాప్లలో ఉంటుంది. ఏ విద్యార్థి అయితే ట్యాబ్ ఉంటుందో దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్కాన్ చేయాలంటే మన ట్యాబ్కు మైక్రో ఎస్డి కార్డ్ ఇస్తారు. ఆ ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సింబల్స్ అలా ఎక్కువసేపు రాకుండా ఉన్నట్లయితే మనం పవర్ బటన్ను అట్నే ప్రెస్ చేస్తే రీస్టార్ట్ వస్తుంది. రీస్టార్ట్ను టచ్ చేస్తే మనకు ఈ విధంగా 7 యాప్స్ వస్తాయి. థ్యాంక్ యూ అని ఉండాలి.